ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఈరోజు రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు, రాష్ట్రం మొత్తం కేవలం కిక్కులో ముంచబోతున్న ఈ ప్రభుత్వాలకు సంబంధించింది ఇప్పుడు కేవలం అప్లికేషన్ ఫారానికే 3 లక్షల రూపాయలు ఈరోజు అప్లికేషన్ ఫారానికే హెచ్చించబోతుంది. అలాగే దేశవ్యాప్తంగా మందు బాబులకు మందు సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? నమస్కారం సార్, అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ, వైన్స్ కి సంబంధించిన పాలసీ, బార్లు, వైన్స్లు, తర్వాత లోకల్ గా సంబంధించిన అన్నింటి పర్మిషన్ గురించి కొన్ని బాల్లకు సుమారుగా 2000 బాల్ వరకు ఉన్నాయి. అదే రకంగా బాల్లు ఒక 3 months ముందు దాన్ని లైసెన్స్ రిన్యూవల్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అక్టోబర్ నవంబర్ వరకు ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త సంవత్సరం అవుతుంది. అయితే ఇంతకు ముందు ప్రతి సంవత్సరం 1 సంవత్సరమే ఉంటుండే, తర్వాత 2 సంవత్సరాలు చేసారు. భవిష్యత్తులో 3 సంవత్సరాలు అనేది చూస్తున్నాము. అయితే ఇది గీతా వృత్తి వాళ్లకు 15% రిజర్వేషన్ ఉండే, దాన్ని కూడా పెంచాలనే ఆలోచన ఉందనేది వినికిడి. అంటే గీతా సంఘాలు కూడా కోరుతున్నాయి దాంట్లో 25% వరకు వాళ్ళకు అంటే రిజర్వేషన్స్ ఇవ్వాలని. ఎస్సీ ఎస్టీలకు కూడా ఉంది 5% అంటే సుమారుగా 35-40% రిజర్వేషన్ అనేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా కానీ ఈ లిక్కర్ మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే లిక్కర్ రెవెన్యూ అనేది తెలంగాణ రాష్ట్రానికి చాలా ఎక్కువగా ఉంది. అంటే తెలంగాణ అంటేనే చుక్క ముక్క అన్నట్టు ఒక నానుడి ఉంది. తెలంగాణ సామెత చుక్క కావాలి ముక్క, అంటే ఆపత్తికి సంపత్తికి సంతోషానికి ప్రతి దానికి కూడా వాళ్ళు వాడుతున్నారు. అంటే తెలంగాణ వార్తలు సంతోషానికైనా దుఃఖానికైనా బాధకైనా ఇంకేదైనా దేనికైనా సరే ప్రతి దానికి కూడా వీళ్ళు చుక్క ముక్క లేనిది నడవదు అనేది ఉంది. ముక్క అంటే నాన్ వెజ్ 19 అంటే తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 అనుకోవచ్చు. అదే లిక్కర్ లో కూడా నంబర్ 1 ఉంది. రెవెన్యూ కూడా ఇప్పటి వరకు కూడా చాలా నంబర్ 1 ఉంది. సుమారుగా 2620 లైసెన్స్లకు ఇంతకు ముందు 1,32,000 వచ్చిందని అంటున్నారు. ఈసారి కూడా ప్రతిసారి కూడా పాత వాళ్లకు కొద్దిగా అంటే ఫ్రీ లైసెన్స్ అయ్యేవారు కానీ ఇంతకు ముందు ఓన్లీ గౌడ్స్ మాత్రమే గీత వృత్తి వాళ్ళే చేసేవాళ్ళు. తర్వాత కొన్ని సిండికేట్లు రూపకంగా సిండికేట్లు కూడా వస్తుండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి టోటల్ గా అన్ని రాష్ట్రాల వాళ్ళని కూడా ఫ్రీ లైసెన్స్ అని చేస్తే ఇంకా పెద్ద మొత్తంలో వస్తుంది. ఇప్పుడు మేము అనుకుంటున్నట్టు 1,32,000 కాదు, 2 లక్షల అప్లికేషన్స్ కూడా దాటిపోతుండొచ్చు. ఎందుకంటే ఫ్రీ లైసెన్స్ అంటే ఇక్కడ ఉన్నంత రెవెన్యూ ఇంకా ఎక్కడ రాదనేది ఉంటది. అమ్మకాలలో కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఉన్నది. సుమారుగా మీరు ఇప్పటి వరకు అనుకుంటున్న నాకు తెలిసిన వరకు 40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుండే. అదే 2004లో ముందు అంత లేకుండే, కనీసము 8,000 నుంచి 10,000 కోట్లు ఉండే. 2014 వరకు కూడా 10,000 కోట్ల వరకే, 10 నుంచి 15,000 కోట్ల వరకు ప్రతి సంవత్సరం ఆదాయం ఉంటుండే. ఈ 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరము అంటే 20-30% పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం వస్తున్నది. అది తాగేటోడు కడతాడు, తాళప అన్నట్టు తాగే వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు అవసరం అనుకుంటే ఎట్లా దిగజారిపోతున్నారంటే తన భార్య పిల్లలకు సంబంధించిన పుస్తల తాళ్ళు కూడా అమ్ముకొని ఆ రకంగా అంటే తాగుటకు బానిస అయిపోతున్నారు. ఆ రకంగా కాకుండా కొద్దిగా ప్రభుత్వం కూడా మార్చే రకంగా చేస్తే బాగుంటది. దాని గురించి ఆలోచించాలి. దాంట్లో ఇంతకు ముందు గీత వృత్తి వాళ్ళకు కొద్దిగా సపోర్ట్